దేశంలోనే మొట్టమొదటి కొక్రైల్ నైట్ సఫారీ అని పిలువబడే ఈ రకమైన పార్కును ఏ రాష్ట్రం స్థాపిస్తున్నది? ఉత్తరప్రదేశ్. కొక్రైల్ నైట్ సఫారీ భారతదేశంలోనే మొట్టమొదటిది. సందర్శకులకు నియంత్రిత్వ మరియు సహజమైన ఆవాసాలలో రాత్రిపూట వన్యప్రాణులను చూసేటటువంటి ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది. ప్రఖ్యాత సింగపూర్ నైట్ సఫారీ నుండి ప్రేరణ పొందిన ఈ పార్కు సందర్శకులు రాత్రిపూట జంతువులను గమనించడానికి సురక్షితమైన మరియు లీనమయ్యే మార్గాన్ని అందిస్తుంది. ఇటీవల ఏ దేశం మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ను గెలుచుకుంది? భారతదేశం. ఇంగ్లాండ్లోని వోల్వర్ హ్యాంప్టన్లో జరిగిన 2025 పురుషుల మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్పులను భారతదేశం కైవసం చేసుకుంది. పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో 44-41 తేడాతో స్వదేశీ జట్టు ఇంగ్లాండ్ను ఓడించింది. అంతకుముందు అదే వేదికపై జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 57-34 ఆధిక్యతతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఇటీవల మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి అవార్డును ఎవరు అందుకున్నారు? ఆర్కే శ్రీరామ్ కుమార్. కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన కృషికి మరియు దిగ్గజ సంగీతకారులతో ఆయనకున్న అనుబంధానికి గాను మ్యూజిక్ అకాడమీ ఇటీవల వయోలిన్ విద్వాంసకుడు అయిన ఆర్కే శ్రీరామ్ కుమార్కు సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేసింది. ఇటీవల భారతదేశానికి వచ్చే చెల్లింపుల అనగా రెమిటెన్సెస్ అనగా భారతీయులు ఇతర దేశాల్లో సంపాదించే సంపదను రెమిటెన్సెస్ అంటాము. ఇటువంటి రీసోర్సెస్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? అమెరికా. ఇటీవల 2023-24లో 27.7% వాటాతో సాంప్రదాయ గల్ఫ్ దేశాలను అధిగమించి భారతదేశానికి చెల్లింపులలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అయితే యూకే వాటా కూడా 10.8% పెరిగింది. ఇటీవల విడుదలైన IMF డేటా ప్రకారం ఒక దశాబ్దంలో భారతదేశ జీడిపి ఎంత శాతం పెరిగింది? 105%. ఇటీవల IMF డేటా ప్రకారం భారతదేశ జీడిపి గత దశాబ్దంలో 105% పెరిగింది. 2015లో $2.1 ట్రిలియన్ నుండి 2025లో $4.3 ట్రిలియన్ రెట్టింపు అయింది. భారతదేశం గత 10 సంవత్సరాలలో 105% వృద్ధితో తన స్థూల దేశీయోత్పత్తి అనగా జీడిపిని రెట్టింపు చేసింది. ఆల్టర్ మ్యాగ్నెటిజం అనే కొత్త రకం అయస్కాంతాన్ని ఇటీవల ఏ దేశం కనుగొన్నది? స్వీడన్ దేశం. స్వీడన్లోని సైంటిస్టులు ఆల్టర్ మ్యాగ్నెటిజం అనే కొత్త రకమైన అయస్కాంతాన్ని కనుగొన్నారు. ఇది ఫెర్రో అయస్కాంతాలు మరియు యాంటీ ఫెర్రో అయస్కాంతాల లక్షణాలను ఒకే పదార్థంలో మిళితం చేస్తుంది. ఇవి మెమరీ పరికరాల వేగాన్ని పెంచుతాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. సీనియర్ సిటిజన్స్ కమిషన్ బిల్లు 2025ను ఆమోదించడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? కేరళ. కేరళ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కమిషన్ బిల్లు 2025ను ఆమోదించడం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ చట్టబద్ధమైన సంస్థ వృద్ధుల హక్కులు మరియు సంక్షేమాన్ని కాపాడడం, వారి రక్షణ, అదేవిధంగా పునరావాసాన్ని నిర్ధారించడం మరియు
రాష్ట్ర విధానాలకు సలహా సంస్థగా వ్యవహరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు 100% జీతాల పెంపుదల ఆమోదించబడింది? కర్ణాటక. కర్ణాటకలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు శాసనసభ్యులకు 100% జీతాల పెంపును ముసాయిదా బిల్లుతో ప్రతిపాదించింది. ఇది ఆమోదం పొందితే ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల జీతాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యమంత్రి జీతం నెలకు 75,000 రూపాయల నుండి 1.5 లక్షలకు పెరుగుతుంది. భారతీయ బయోటెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? బయోసారథి. దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లో భారతీయ బయోటెక్ స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి భారత ప్రభుత్వం బయోసారథి ఇనిషియేటివ్ను ప్రారంభించింది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 21 మార్చి 2025న న్యూఢిల్లీలో ఈ ఇనిషియేటివ్ను ఆవిష్కరించారు. మంత్రి ఇండియా బయో ఎకానమీ రిపోర్టు 2025ను కూడా విడుదల చేశారు. ఈ ఇనిషియేటివ్ భారతీయ బయోటెక్ స్టార్టప్లకు ఆవిష్కరణ, పరిశ్రమ విద్యాసహకారం మరియు ప్రపంచ విజయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్తాప్ సెపక్ తక్ర 2025 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? బీహార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఇస్తాప్ సెపక్ తక్ర 2025 ప్రపంచ కప్ను ప్రారంభించారు. భారతదేశంతో సహా 20 దేశాలు ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంటు 6 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పోటీలో క్వాడ్, రెగ్యులర్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగాలు ఉంటాయి. ఇస్తాప్ ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ సెపక్ తక్ర సమైక్య నిర్వహించే ఇండోర్ అంతర్జాతీయ సెపక్ తక్ర పోటీ. ఇందులో పురుషులు మరియు మహిళల జాతీయ జట్లు పోటీ పడతాయి. మొట్టమొదటి ఇస్తాప్ ప్రపంచ కప్పు 2011లో మలేషియా యొక్క రాజధాని అయినటువంటి కౌలాలంపూర్లో జరిగింది. భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ అనగా నెవాను అమలు చేసిన రాష్ట్రం ఏది? నాగాలాండ్. దీనిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. భారతదేశంలో పేపర్లెస్ శాసన ప్రక్రియ కోసం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను ఆమోదించిన 28వ శాసనసభగా ఢిల్లీ అవతరించింది. 2022లో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చి నాగాలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ అప్లికేషన్ దార్శనికతను సాధించడానికి అభివృద్ధి చేయబడిన డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఈ నెవ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎంపీలు మరియు మాజీ ఎంపీల జీతం, అలవెన్సులు మరియు పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం మేర పెంచింది? 24%. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా పార్లమెంటు సభ్యులు మరియు మాజీ ఎంపీల జీతం, భత్యాలు మరియు పెన్షన్లో 24% పెంపును ఇటీవల అధికారికంగా ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపీల నెలవారీ జీతం ₹1,00,000 నుండి ₹1,24,000 సవరించబడిందని, అలాగే రోజువారీ భత్యాలు మరియు పెన్షన్ ప్రయోజనాల పెంపును ప్రకటించింది. ఇటీవల తావి ఫిల్మ్ ఫెస్టివల్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా 24 మార్చి
తావి ఫిల్మోత్సవ్ 2025ను ప్రారంభించారు. ఇది జమ్మూ కాశ్మీర్లో స్థానిక కళాకారులను ప్రోత్సహించడానికి మరియు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన ఒక మెగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇటీవల వార్తలో కనిపించిన ఆంతూరియం అనగా ఏమిటి? ఇది ఒక ఉష్ణమండల పుష్పించే మొక్క. భారతదేశం తొలిసారిగా మిజోరం నుండి సింగపూర్కు ఆంతూరియం పువ్వులను ఎగుమతి చేసింది. ఇది పూల పెంపకం రంగాన్ని ప్రోత్సహించింది. ఆంతూరియం దాని అలంకార విలువ మరియు గాలి శుద్ధి లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఉష్ణమండల పుష్పించే మొక్క. ఇది ఫార్మాల్డిహైడు, అమ్మోనియా, టోలున్, జిలిన్ మరియు గాలి నుండి అలర్జీ కారకాలను తొలగిస్తుంది. వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ కింద వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. బ్యాడ్గి మిరపకాయలను ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రంలో పండిస్తారు? కర్ణాటక. అధిక నిల్వ, కఠినమైన ఎగుమతి పరీక్షలు మరియు అధిక ఉత్పత్తి ఖర్చుల కారణంగా బ్యాడ్గి మిరప ధరలు పడిపోయాయి. ఇది కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ మిరప రకం. దీనికి హవేరి జిల్లాలోని బ్యాడ్గి పేరు పెట్టారు. ఈ మిరపకాయ ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు, ముడతలు పడిన కాయలు మరియు బలమైన సువాసనతో ఉంటుంది. దీనిని ఊరగాయలు, మసాలాలు, మిరపపొడి మరియు ఒలియో రేసిన్ వెలికితీతలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ బ్యాడ్గి మిరపకాయ కర్ణాటక భౌగోళిక సూచిక హోదాను కూడా పొందింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనగా ఇంటాక్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అశోక్ సింగ్ ఠాకూర్. అశోక్ సింగ్ ఠాకూర్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కొత్త చైర్మన్గా 3 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. మార్చి 22 న్యూఢిల్లీలోని ఇంటాక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించాలని నిర్ణయించింది? ఆగ్రాలో. ఛత్రపతి శివాజీ జయంతి నాడు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మరాఠా యోధుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గంగా మరియు శారదా నది కారిడార్లను ప్రకటించారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలో మతపరమైన పర్యాటకాన్ని పెంపొందించడానికి పవిత్ర గంగా మరియు శారదా నదుల వెంబడి కారిడార్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ యాత్రికులకు మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య కంజర్ సైనిక వ్యాయామం పూర్తయింది? కిర్గిస్తాన్. భారతదేశం మరియు కిర్గిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం అయిన కంజర్ 12 వ్యాయామం ముఖ్యంగా పట్టణ అదేవిధంగా ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉగ్రవాద నిరోధక మరియు ప్రత్యేక దళాల కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఈ వ్యాయామం ఇటీవల కిర్గిస్తాన్లో ముగిసింది. జలశక్తి అభియాన్
క్యాచ్ ది రెయిన్ 2025 ఇనిషియేటివ్ యొక్క 6వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025 యొక్క 6వ ఎడిషన్ 2025 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నాడు హర్యానాలోని పంచకులాలో ప్రారంభించబడింది. ఇది భారతదేశం అంతటా 148 నీటి కొరత ఉన్న జిల్లాలపై దృష్టి పెడుతుంది. ఇది నీటి సంరక్షణ అవగాహన మరియు సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచారం వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా హర్యానా ప్రభుత్వంతో భాగస్వామ్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2025 ప్రచార థీమ్ వచ్చి నీటి సంరక్షణ కోసం ప్రజల చర్య, తీవ్రతరం చేసిన కమ్యూనిటీ అనుసంధానం వైపు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనగా నెవా అమలు కోసం ఇటీవల త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకం చేసినది ఎవరు? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ఎన్సిటి ప్రభుత్వం మరియు ఢిల్లీ శాసనసభ అసెంబ్లీ. జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ అమలు చేయడానికి ఢిల్లీ శాసనసభ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఢిల్లీ ఎన్సిటి ప్రభుత్వంతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీనితో ఢిల్లీ నెవా ప్లాట్ఫామ్లో చేరిన 28వ శాసనసభగా నిలిచింది. ఇది డిజిటల్ గవర్నెన్స్ వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఇటీవల 2025 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో ఫార్ములా 1 యొక్క మొదటి స్ప్రింట్ రేసును ఎవరు గెలుచుకున్నారు? లూయిస్ హ్యామిల్టన్. ఇతను బ్రిటిష్ రేస్ కార్ డ్రైవర్. లూయిస్ హ్యామిల్టన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో 2025 సీజన్ యొక్క మొదటి స్ప్రింటులో విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్ అయిన ఇతను చైనాలోని షాంఘైలో తన విజయాల సంఖ్యను పెంచుకున్నాడు. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అనగా ప్యారీ ప్రాజెక్టు ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కింద సృష్టించబడిన పబ్లిక్ ఆర్ట్ ఇన్స్టలేషన్లను సంరక్షించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అంకితభావంతో ఉంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ పారి భారతదేశ ప్రజా కళాదృశ్యాన్ని జరుపుకోవడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నిర్వహిస్తాయి. ఈ ప్రాజెక్టు 200 మందికి పైగా కళాకారుల ద్వారా ఫాడు, తంక, గోండు మరియు వార్లీ వంటి విభిన్న ప్రాంతీయ కళారూపాలను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఈ పారి ఢిల్లీలో మాత్రమే అమలు చేయబడుతున్నది. ఇటీవల మహిళల SRFI అనగా స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ టూర్ PSA ఛాలెంజర్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనహత్ సింగ్. అనహత్ సింగ్ మహిళల SRFI ఇండియన్ టూర్ PSA ఛాలెంజర్ టైటిల్ను గెలుచుకుంది. ఇది స్క్వాష్లో అద్భుతమైన విజయం. హార్ముజ్ జలసంధి ఏ 2 నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఉంది. అమెరికాతో ఉద్రిక్తల మధ్య ఇరాన్ దేశం హోర్ముజ్ జలసంధి సమీపంలోని వివాదాస్పద గ్రేటర్ టున్బు, లెస్సర్ టున్బు మరియు అబూ ముసా దీవులలో క్షిపణి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ హార్ముజ్ జలసంధి ఇరాన్ మరియు అరేబియా ద్వీపకల్పం, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ముసందం మధ్య ఇరుకైన జలమార్గం. ఇది
పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలుపుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన తవస్య ఏ తరగతికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లకు చెందినది? క్రెవాక్ తరగతి. స్టెల్త్ ఫ్రిగేటు తవస్య మార్చి 22, 2025న గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అనగా జిఎస్లో ప్రారంభించబడింది. ఇది 4 క్రెవాక్ క్లాసు స్టెల్త్ ఫ్రిగేట్లలో చివరిది మరియు రష్యాతో టెక్నాలజీ బదిలీ ఒప్పందం కింద జిఎస్ఎల్లో నిర్మించిన రెండవది. భారతదేశం మరియు రష్యా 2016లో 4 క్రెవాక్ క్లాసు ఫ్రిగేట్ల కోసం ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంటుపై సంతకం చేశాయి. 2 నౌకలు రష్యా నుండి దిగుమతి తీసుకోగా 2 వచ్చి జిఎస్ఎల్లో నిర్మించబడ్డాయి. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ అనగా IRDAI ఇటీవల ఏ కమిటీకి 5 సభ్యులను నియమించింది? ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీకి. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ అనగా IRDAI తన బీమా సలహా కమిటీకి 5 కొత్త సభ్యులను నియమించింది. 2025 ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం. 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ స్థాపనకు గుర్తుగా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వాతావరణ శాస్త్రం, జలశాస్త్రం మరియు వాతావరణ శాస్త్రంలో ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఈ WMOని సృష్టించింది. మొదటి ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని 1961లో జరుపుకున్నారు. ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం 2025 యొక్క థీము. సమర్థ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీలపై జాతీయ పోటీ 2025ను ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హర్యానాలోని మనేసర్లో సమర్థ నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రెస్క్యూ స్ట్రాటజీస్ 2025ను ప్రారంభించింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారాల కోసం టర్నరౌండ్ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇది విద్యార్థులకు ఒక వేదికను అందిస్తుంది. ఇది దివాలా నిపుణులు, న్యాయ నిపుణులు మరియు వ్యాపార నాయకులతో నెట్వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ఇది పరిశ్రమ బహిర్గతం, నిపుణుల అభిప్రాయం మరియు వినూత్న పరిష్కారాలకు గుర్తింపును అందిస్తుంది. సరిహద్దు నిఘా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్లను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఐఐటి గువహతి, అస్సాం రాష్ట్రం. ఐఐటి గువహతి పరిశోధకులు సరిహద్దు నిఘా కోసం AI ఆధారిత రోబోట్లను అభివృద్ధి చేశారు. డాస్పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ ప్రైవేటు లిమిటెడ్ రూపొందించిన ఈ రోబోలు కఠినమైన భూభాగాల్లో పర్యవేక్షణను అందిస్తాయి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అనగా DRDO భారతదేశ రక్షణ కోసం వాటి సామర్థ్యాన్ని గుర్తించింది. ఇటీవల మొదటి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది? అమెరికాలో. రంగ్ దే గులాల్ ఎగ్జిబిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? దుబాయ్.